హలో ఆల్. సో లాస్ట్ వీడియో ఆద్యకి హెల్త్ బాగలేదని పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. అంటే నేను వీడియోలో చెప్పాను ఇలా స్క్రీన్ టైం గురించి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో చాలా కామెంట్స్ వచ్చాక స్క్రీన్ టైం గురించి చెప్పండి అని. హియర్ ఇస్ ద వీడియో ఫర్ యూ. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫో అన్నది నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, స్క్రీన్ టైమింగ్ ఎప్పటి నుంచి మనం చూపించాలి. బట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే టిల్ 2 years వరకు మనం స్క్రీన్ టైంని బేబీకి చూపించకపోవడమే మంచిదని చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ అండ్ మేజర్ డెవలప్మెంట్స్, మోటార్ స్కిల్స్ అన్నీ కూడా 2 years లోపు చాలా ఎక్కువగా బేబీకి డెవలప్ అవుతాయి. సో ఆ 2 years లోపు మనం స్క్రీన్ టైంని కనుక బేబీకి ఇచ్చాము అంటే వాళ్ళకి స్పీచ్ డిలే కానివ్వండి, అదర్వైజ్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వకపోవడం కానీ, అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో టిల్ 2 years వరకు మనం బేబీని న్యాచురల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. సో 2 years తర్వాత పక్కాగా స్క్రీన్ టైం ఇవ్వాలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పేరెంట్ ఇండివిజువాలిటీ. సో నేనైతే ఆద్యకి ప్రిఫర్ చేస్తాను. నేను ఇక్కడ నా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాను. అండ్ నా మైండ్లో నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. నేను ఎందుకు ఆద్యకి స్క్రీన్ టైమ్ 2 years తర్వాత ఇద్దాం అనుకుంటున్నానంటే, 2 years తర్వాత పిల్లలు బయట ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఈవెన్ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవుతారు, ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్తారు. సో అక్కడ ఒకవేళ వాళ్ళు స్క్రీన్ చూశారు అంటే వాళ్ళు క్యూరియస్ అవ్వద్దు, క్రేజీ అవ్వద్దు, అదేదో నేను చూడని ప్రపంచాన్ని నేను చూశాను అని వాళ్ళు ఫీల్ అవ్వద్దు. 2 years లోపైతే ఓన్లీ మదర్స్ దగ్గరే ఉంటారు కాబట్టి మనం చూపించకపోయినా పర్వాలేదన్నమాట, చూపించద్దు కూడా, మిగతా స్కిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. బట్ మనం 2 years లోపు ఇంకొక మేజర్ రీజన్ ఎందుకు చూపించద్దు అంటారంటే, పిల్లలు 2 years లోపు ఒకవేళ స్క్రీన్ని కనుక చూశారు అంటే అడిక్ట్ అయిపోతారు, అలవాటు అయిపోతారు. మనం నెక్స్ట్ తర్వాత తినడానికి స్క్రీన్ కావాలంటారు, నెక్స్ట్ ఎక్కడైనా వెళ్ళినా స్క్రీన్ కావాలంటారు. వాళ్ళని సైలెంట్ చేయాలి అంటే దర్ ఈజ్ అదర్ ఆప్షన్, ఓన్లీ ద స్క్రీన్, వేరే ఆప్షన్ ఉండదన్నమాట. సో అలా అయిపోతారు పిల్లలు. అందుకని చెప్పేసి 2 years లోపు వద్దంటాము. 2 years తర్వాత ఎందుకు స్క్రీన్ టైమింగ్ పెట్టచ్చు అంటే, 2 years తర్వాత అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది బేబీకి పెరుగుతుంది. మనం ఏమైనా చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆద్యకి ఒకవేళ స్క్రీన్ ఇంకా చాలు అంటే ఓకే డన్ అన్న ఇది తనలో వస్తుంది అనమాట. సో అందుకు స్క్రీన్ టైమ్ 2 years ప్లస్ అయితే లిమిట్ టైంలో చూస్తారు. 2 years బిలో అలవాటు చేస్తే స్పీచ్ డిలే ఉంటుంది, మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వవు అండ్ అడిక్ట్ అయిపోతారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 years అండ్ 2 years తర్వాత. అండ్ 2 years తర్వాత అది చూపించచ్చా చూపించకపోవచ్చా అది కామన్, అది పేరెంట్ ఇష్టం. స్క్రీన్ టైం వేరియస్ రీజన్స్ వల్ల మనం బేబీకి అలవాటు చేస్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్, మదర్ బిజీగా ఉండడం. సెకండ్ థింగ్, మదర్కి ఇంకొకరి హెల్ప్ లేకున్నప్పుడు బేబీని కామ్ చేయడం కోసం స్క్రీన్ని పెట్టడం. థర్డ్ వన్, మదర్స్ వర్కింగ్ చేస్తున్నప్పుడు బేబీని చూసుకోలేక బేబీకి స్క్రీన్ అలవాటు చేయడం. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే కామన్, స్క్రీన్ పెడితే ఇంకేదైనా కామ్ అయిపోతారు పిల్లలు అన్న థింగ్తో స్క్రీన్ అలవాటు చేస్తూ ఉంటారు. తినేటప్పుడు కానీ ఎప్పుడంటే అప్పుడు స్క్రీన్ పెడతా ఉంటారు పిల్లలకి. సో అలా ఎప్పుడూ చేయకండి. స్క్రీన్ మనం పెడుతున్నాము అంటే దెర్ షుడ్ బి ఏ పర్టికులర్ టైం ఫర్ ద బేబీ. స్క్రీన్ని ఈ టైంలోనే చూపించండి. సపోజ్ ఎప్పుడైతే మీకు వర్క్స్ ఉంటాయో 2 years ప్లస్ అయిన తర్వాత బేబీస్, మీకు ఎక్కువగా వర్క్స్ ఉన్నప్పుడు ఒక 1 hour మార్నింగ్ ఇవ్వండి. 1 hour మ్యాక్స్ అని చెప్తాము, బట్ 2 hours దట్స్ ఓకే. ఆ స్క్రీన్ అది ఫిక్స్ టైం అంటే ఇప్పుడు ఇంతసేపు అంటే ఇంతసేపే, బట్ 1 hour రోజు మొత్తంలో ఒకటేసారి అయితే చూపించకండి. అప్పుడు కొంచెం సేపు అట్లా చూపించండి. అప్పుడు ఒక 15 minutes, అప్పుడు ఒక 15 minutes. ఇప్పుడు నేను 1 hour స్క్రీన్ టైంని మనం బేబీకి చూపించద్దండి, ఓన్లీ 10 minutes చూపించండి, 5 minutes చూపించండి అంటే దట్ విల్ నాట్ వర్కౌట్. బికాజ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ దిస్ జనరేషన్ అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి పూర్తిగా. ఓకే నేను కొంచెం సేపు చూశాను అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి రావాలి. అట్లీస్ట్ ½ an hour స్క్రీన్ టైంని వాళ్ళకి వన్స్ మార్నింగ్ అండ్ వన్స్ ఈవినింగ్ ఇవ్వండి. బట్ ఆ స్క్రీన్ టైంని ట్యాబ్లో ఇవ్వకండి, ల్యాప్టాప్లో ఇవ్వకండి అండ్ మొబైల్స్లో ఇవ్వకండి. ఓన్లీ ఆ స్క్రీన్ టైంని వచ్చేసి టీవీలో మాత్రమే ఇవ్వండి. సో దట్ ఏంటి అంటే అదొక ఫిక్స్డ్ థింగ్. అంటే నేను స్క్రీన్ని ఓన్లీ టీవీలో చూడొచ్చు, బయటికి వెళ్తే నేను చూడలేను అండ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను చూడలేను. స్క్రీన్ అన్నది వాళ్ళకి ఫిక్స్ అయిపోవాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్క్రీన్ అడగద్దు. అది మీరు మైండ్లో పెట్టుకొని ఓన్లీ టీవీలో మాత్రమే బేబీస్ స్క్రీన్కి అలవాటు అయ్యేలా చూడండి. దట్ టు వెరీ వెరీ లిమిట్ టైం. సో బట్ ఇప్పుడు
పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆ స్క్రీన్ టైంలో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం, రైమ్స్ పెడుతూ ఉంటాం. సో ఈవెన్ ఇప్పుడు పోకోమాన్, కోకోమెలన్ ఇలాంటివి చాలా పెడుతూ ఉంటాం పిల్లలకి. బట్ అవన్నీ కూడా ఏమవుతాయంటే ఓవర్ స్టిమ్యులేటింగ్, ఇల్లీగల్ బిహేవియర్ కానీ, ఇంప్రాపర్ రెస్పాన్స్, వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి. బికాజ్ ఎందుకంటే హై కలర్, హై యానిమేషన్ అండ్ క్లమ్జీ ఇది దీంతో అనమాట. సో మీరు ఒకవేళ స్క్రీన్ టైం చూపించాలి అంటే హియర్ వి గో. ఫస్ట్ బేసిక్ ఛానల్ మీరు స్టార్ట్ చేస్తున్నారు పిల్లలకి అంటే పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యే ఛానల్ పాటి శుక్ల. సో ఈ ఛానల్లో ఒకవేళ మీకు ఫోనిక్స్ కావాలన్నా, లేదంటే ఏమంటారు ఫోనిక్స్, వార్మప్ సాంగ్స్, రైమ్స్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో చాలా బాగుంటాయి. అండ్ వర్డ్స్ అన్నీ కూడా క్లియర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. దిస్ ఛానల్ ఈజ్ బెస్ట్ రికమెండేషన్ అని నేను చెప్తా. అండ్ ఆద్యాకి ఈ ఛానల్తోనే స్టార్ట్ చేశాను అనమాట, పాటి శుక్ల. నేను ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. మీరు యూట్యూబ్లో నేను ఇప్పుడు చెప్పే నేమ్స్ అన్నీ కూడా మీరు జస్ట్ యూట్యూబ్లో టైప్ చేశారు అంటే ఛానల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు నేను జస్ట్ ఒక 5 బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ని రికమెండ్ చేస్తున్నాను. Smile and Learn shows a collection of catchy educational videos. Talk and Learn shows for a wide range, perfect for English learners. Hopscotch shows teaches basic science facts, math, geography through catchy songs. Junitoni show teach life skill, safety and more. Fifth one, More Family show teaches healthy habits, safety, prepare kids for the real world. And 5 best English channels. First one, Learn English with Jessica. Second, Rock and Learn. Third, Kids Learning Tube. Fourth, English Tree. And last one, English Sing Sing. And 4 TV shows. First one, Sid the Science Kid. Second one, Little Einsteins. Third one, Number Blocks. And fourth one, If I Were an Animal. చూసారు కదా. సో ఈ స్క్రీన్ టైంని ఇలా కాకుండా అంటే ఇప్పుడు సో మీకు చాలా ఓపిక ఉంది, మీ బేబీకి అటెన్షన్ చేసి మీరు ఉండగలుగుతారు అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ స్క్రీన్ టైంకి వెళ్ళకుండా మీ దగ్గర టైం ఉంటే గూగుల్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్లాగ్స్ కానివ్వండి, ప్రొఫెషన్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి. సో ఇలా అన్నీ కూడా పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు బేబీకి ప్రొజెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో జరుగుతుందో అంటే ప్రొజెక్టర్ని యూజ్ చేసి ఏదైతే బేబీస్కి టీచ్ చేస్తున్నారో ఆ మెథడ్లో అనమాట. సో 5-6 ఇయర్స్ నుంచి ఇది చాలా ఎక్కువగా వచ్చేసింది కదా. సో ప్రొజెక్టర్ని యూజ్ చేసి బేబీకి టీచ్ చేస్తే మైండ్లో ఉండిపోతుంది అని చాలా స్కూల్స్ ఈ మెథడ్ని ఫాలో అవుతున్నారు. దాన్ని మీరు అలా కనుక మీరు నేర్పించి మీ దగ్గర టైం ఉంది అలా నేర్పించగలుగుతారు అనుకుంటే యూ కెన్ గో విత్ దాట్ మెథడ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఈ ఛానల్స్ అన్నీ కాకుండా జియోగ్రఫికల్ కంటెంట్ ఉంటుంది. యానిమల్స్ గురించి చెప్పాలి అంటే జియోగ్రఫికల్ కంటెంట్ ఛానల్స్ ఉంటాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు ఓన్లీ ద వెజిటబుల్ వీడియో ఉంటుంది, ఓన్లీ ద ఫ్రూట్స్ వీడియో ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు క్రియేట్ చేసైనా మీరు బేబీకి ప్రొజెక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇప్పుడు చాలా ఏమంటారు కంట్రీ ఫ్లాగ్స్ వీడియోస్ ఉంటాయి అండ్ దాని నేమ్స్ ఉంటాయి. ఆర్ఎల్స్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఉంటాయి, కిడ్స్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్. సో ఇవన్నీ కూడా మీరు బేబీకి నేర్పించవచ్చు. సో ఈ ఛానల్స్ని ఖచ్చితంగా చూపించాలని అయితే రూల్ లేదు. అండ్ మీ ఇష్టం, మీ ఓపిక. సో ఈ ఛానల్సే చూపించాలి అని ఏమీ లేదు. బట్ నాకు తెలిసిన ఛానల్స్ అండ్ నేను వేరే వీడియోస్లో చూసి ఓకే ఇవి బాగుంటాయా అని కొన్ని నేను సర్చ్ చేసి తీసుకునే ఛానల్స్ ఇవి. అండ్ మీకు నచ్చిన ఛానల్స్ అండ్ మీకు ఏదైనా ఈ ఛానల్ చూస్తే ఇది యూస్ఫుల్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది అంటే దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ మీ అండ్ అదర్ పేరెంట్స్ ఆల్సో. ఇవే చూపించాలని లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట అంతే. నువ్వు మాట్లాడతావా? దా అదే బాయ్ చెప్పు. బాయ్ Bye. థ్యాంక్ యూ Thank you. సో మచ్ Pula. ఫర్ వాచింగ్ Watching. వీడియో. Balloon. ఇట్స్ సబ్స్క్రైబ్. Bye. బాయ్. Bye bye. Flying kiss. Okay, thank you so much for watching this video. Bye.